హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, చెక్క, మిరియాలు, లవంగాలు, పసుపు, మటన్ మసాలా, గరం మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నానండి. మటన్లోకి చాలా బాగుంటుంది. ముందుగా మనము ఈ ఆనియన్స్, టమాటో, ఈ కొబ్బరి ఇవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకుందామండి. పుదీనా, కొత్తిమీర కూడా మిక్సీ చేసుకుందాము. పేస్ట్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. ముందుగా కుక్కర్ తీసుకుందాము. 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం బాగా మగ్గించుకోవాలండి. సాల్ట్ వేసుకుందాము. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇది బాగా మగ్గుతూ ఉందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకున్నామండి. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకున్నాను. కొంచెం బాగా మగ్గనిద్దాము. సారీ అండి, ఇందాక నేను కారం పొడి, ధనియా పొడి వేయడం మర్చిపోయినాను. అందుకే మరి ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మటన్ వేసుకుంటున్నానండి. ఒకసారి అన్నీ వేసి కలుపుకుందాము. పసుపు, ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మటన్లో ఉండే వాటర్ అంతా పైకి వచ్చేటట్టుగా కుక్ చేసుకున్నామండి. కాసేపు వాటర్ అంతా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతా ఇందులోకి వేసుకున్నాము. అలాగే ఈ మసాలాలన్నీ వేసుకున్నామండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. మనకు కావలసినంత వాటర్ వేసుకున్నామండి. కావలసినంత నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందాము. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మనము మూత పెట్టుకుందామండి. విజిల్ పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ చూద్దాము. 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేస్తున్నానండి. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. యమ్మీగా సూపర్గా ఉంది. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సూపర్గా కుదిరింది. గ్రేవీ కూడా బాగా థిక్గా వచ్చింది. చపాతీలోకి, రైస్లోకి, నాన్లోకి, రోటీస్లోకి, రైస్లోకి, అలాగే ముద్దకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
ఈ కర్రీ గిన మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.